క్రైస్తవుడు అంటే పరిశుద్ధంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, చెడు వ్యసనాలు ఉండవు, పక్కవారికి సహాయపడతాడు అని చాలామంది అభిప్రాయం. కానీ గత కొంతకాలంగా ఏం జరుగుతున్నదంటే పైన స్టారు, ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు అని వెక్కిరిస్తున్నారు మనల్ని. చాలా తప్పు కదా. ఎవరు వెక్కిరించినా మనం బాధపడతాం. క్రైస్తవులు విమర్శించినా బాధపడతాను నేను, హిందువుల్ని విమర్శించినా బాధపడతాను. ఎందుకంటే సామరస్యంగా బతకాలి. బతికేది 4 రోజులు. ఈ 4 రోజులు చక్కగా హ్యాపీగా బతికేయచ్చు కదా, వాడిని వీడియో విమర్శించే బదులు. కాబట్టి ఈ యొక్క నానుడు లేకపోతే ఇలాంటి నిందని క్రైస్తవులంతా కూడా చెరిపివేయాలి. క్రిస్మస్ పండగ వచ్చింది తాగటానికి కాదు, తాగి తందనాలు ఆడటానికి కాదు, చక్కగా క్రీస్తుని గురించి ధ్యానించుకుంటూ మందిరాలకు వెళ్ళి మందిరాల్లో పూజా పునస్కారాలు చేసుకొని